చీరాలలో నామినేషన్ ప్రక్రియ చాలా ఇంట్రెస్ట్గా ముగిసింది. వైసీపీ అభ్యర్థి అయిన ఆమంచి కృష్ణమోహన్ నిన్న నామినేషన్ చేశారు. అలాగే టీడీపీ అభ్యర్థి అయిన కర్ణం బలరాం కూడా నిన్ననే నామినేషన్ చేశారు. ఇరు వర్గాల మధ్య నివ్వా నైన్ అంటూ జరిగిన ర్యాలీలో ఆమంచే పైచేగా నిలిచింది. ఇరు వర్గాల మధ్య పోటీ జరుగుతున్న విషయంలో మీడియా మాత్రం పోటాగా ఉంటుందని చెప్పేసి వార్తల్లో వచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఆమంచి కృష్ణమోహన్ గెలవటం చాలా సులువుగా తేలిపోయింది. ఇరు వర్గాల నుంచి పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుందని చెప్పి చీరాల్లో ఉంటుందని చెప్పేసి మీడియా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కానీ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి మాత్రం అంత సీను లేదన్నట్లుగా అంత పేలవంగా సాగింది టీడీపీ యొక్క ర్యాలీ. ఒంగోలు జిల్లా పొలిటికల్ హెడ్ క్వార్టర్గా చెప్పుకున్న చీరాలలో రాజకీయం ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. గత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ మూడోసారి కూడా గెలుపు ఖాయంగానే తన యొక్క ప్రయత్నాలు చేస్తున్నాడు. జనంలో విపరీతమైన క్రేజ్ ఉంది ఆమంచి కృష్ణమోహన్కి అని విశ్లేషకుల యొక్క అభిప్రాయం కూడా. కానీ పచ్చ మీడియా మాత్రం తనదే డామినేషన్ అని చెప్పుకుంటుంది. అయితే నామినేషన్ ప్రక్రియ చూసినా, ర్యాలీలో జనం యొక్క నాడి చూసినా అసలు విషయం బయటపడిపోయింది. చీరాలలో వార్ వన్ సైడ్ అయిన విషయాన్ని ఒక సంఘటన తేల్చేసింది కూడా. పొలిటికల్ నాడి విషయంలో జనం క్లియర్గా తేల్చి చెప్పేశారు. కేవలం 1.5 కిలోమీటర్ ర్యాలీకి ప్లాన్ చేసిన కర్ణం బలరాం టీడీపీ వర్గం జన సమీకరణలో కూడా ఫెయిల్ అయిపోయింది. మరొక పక్క ఆమంచి కృష్ణమోహన్ వైకాపా వర్గం 15 కిలోమీటర్ల పైగా నామినేషన్ ర్యాలీని ప్లాన్ చేశారు. జన సమీకరణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా వేలాది మంది పోటెత్తారు. దాదాపు 30,000 జనం ఈ నామినేషన్లోనే కనిపించారని లోకల్ జనాలు అనుకుంటున్నమాట. నామినేషన్ కోసం ఒక 10 కిలోమీటర్ కూడా నడవలేని వయసు మళ్లిన కర్ణం బలరాంకి ఏ కారణంతో ఇక్కడ టికెట్ ఇచ్చారంటూ ప్రజలు టీడీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. పైగా బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న చీరాలలో కమ్మ సామాజిక వర్గ నేతకి టికెట్ ఇవ్వటం ఏంటి అంటూ ప్రజలు సీరియస్గా ఉన్నారు. చంద్రబాబు ఎట్లయినా సరే ఆమంచిని ఓడించడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమంచిని ఓడించడం మాట అటుంచి ఆయన మెజారిటీ గురించి డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు చీరాలలో, అది కూడా టీడీపీ వర్గంలోనే. మీ యొక్క అభిప్రాయ ప్రకారం చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ గెలుస్తాడా లేదా టీడీపీ అభ్యర్థి అయిన కర్ణం బలరాం గెలుస్తాడా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.